ఏంటి ఎలా ఉన్నారు? ఏమైంది? నీకెందుకయ్యా? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా? నువ్వెవరు? పెళ్లికొచ్చాం. పెళ్లి కూతురు అనే కోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటి ప్రాబ్లం? ఏవయ్యా ఈ ఊరి వాడివి, ప్రాబ్లం ఏమిటి? మమ్మల్ని అడుగుతున్నావా? భోజనాల కోసం వచ్చినట్టున్నావు. అక్కడ పెడుతున్నారు, వెళ్ళి భోంచే. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటో డొంక తిరుగుడు సమాధానం? ఏంటి పెళ్ళ మీద అరిచినట్టు అరుస్తున్నావు? మేము పెళ్లి కూతురు గురించి వరి అవుతుంటే. ఏమైంది కళ్యాణికి? బాబోయ్ చంపేస్తున్నాడు. పెళ్లికొచ్చి ఇతని చేతుల బుక్ అయిపోయాం. బాబు కళ్యాణి మిస్సింగ్. చంద్రమౌళేశ్వరరావు గారింట్లో హౌస్ అరెస్ట్ లో ఉందట. నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబు, అమ్మాయి గారు అక్కడే ఉన్నారు. ఈ మాట మీతో చెప్పమని నన్ను పంపించారు బాబు. ఇదే సౌత్ ఇండియాలో ఫేమస్ వాటర్ ఫాల్స్. వాచ్ కాదు, వాటర్ ఫాల్స్. What nonsense! ఇదే మా అమెరికాలో అయితే దీన్ని డ్రైనేజ్ కెనాల్ అంటాం. వాటర్ ఫాల్స్ అంటే నాయక. ఓ ఇదేంటది? దీని బాడీ షేక్ అవుతుంది. Oh, nonsense. Shit. Why are you laughing? అమెరికా హెలికాప్టర్ కూడా చెడిపోతుందా అని. కారు వస్తుంది, ముందు లిఫ్ట్ అడుగు. Hey, it's me, Arju Senegala from America. Stop, stop, stop! భవానీ ప్రసాద్ వస్తున్నాడు. ఆపండి, ఆపండి ప్లీజ్. హలో ఆర్జీ శనగాల, హౌ ఆర్ యు? Not fine, man. నా హెలికాప్టర్ చెడిపోయింది. గాలి తక్కువై మనం గాల్లో కలిసిపోతాం. ఎప్పుడు గాల్లో తిరుగుతూ ఉంటుంది కదా, గాలి ఎక్కువై ఆగిపోయి ఉంటుందిలే. ఏం పర్వాలేదు, నేను లిఫ్ట్ ఇస్తాను, రండి. వెయిట్ 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 వెయిట్. దీనికి ముందు ఒక పర్సన్ ని లిఫ్ట్ అడిగాను. హి డిడ్ంట్ గివ్. కానీ నేను అడగలేదు, ఆయన ఇస్తున్నా. అడగండి, అమ్మాయిన అన్నం పెట్టదు కదా మ్యాన్. అడగకుండానే సూర్యుడు వస్తాడు, అడగకుండానే వర్షం పడుతుంది. ఆఖరికి మీ అమ్మ కూడా నిన్ను అడగకుండానే కన్నది మ్యాన్. దేహం ఉంది కదా అని సందేహాలు పెంచుకోకండి. సాయం చేయడానికి మంచి మనసు ఉంటే చాలు. కల్చరు కలర్ఫుల్ డ్రెస్ లో లేదు, కల్మషం లేని మనసులో ఉంటుంది. అది భారతీయుల్లో ఉంది. పల్నాడులో పుట్టిన ప్రతి ఒక్కడిలో ఉంటుంది. ఫారెన్ లో పుట్టావు కదా, నీకేమేం వంట పట్టవులే. రండి. హలో ఆర్జీ, నువ్వురా. ఎక్కడికి? లిఫ్ట్ అడిగావు కదయ్యా. నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తే ఈ హెలికాప్టర్ ఎవడో షిఫ్ట్ చేస్తాడు. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియాకి వచ్చాడా? అవును. మరి హెలికాప్టర్ ఇచ్చిన విలువ మీకు ఇవ్వలేదేంటి? హెలికాప్టర్ విలువ 5 కోట్లు. 5 కోట్ల కంటే ఆడదాని విలువ ఎక్కువ కదండి. పరిచయం ఉన్న పక్కింటికి ఆడపిల్లని పంపించాం, అలాంటిది నాతో మిమ్మల్ని పంపించి తాను హెలికాప్టర్ కోసం ఆగిపోవడం నాకేమీ నచ్చలేదండి. అదే నేను కాకుండా ఇంకెవరైనా అనుకోండి, మీరు ఎలా ఉన్నారో అలాగే అప్పచెప్పాలనే ఉంది. మీ అందాన్ని చూసి దుర్బుద్ధి పుట్టిందనుకోండి. నువ్వేనా భవానీ ప్రసాద్? తల్లిదండ్రులు ఆ పేరే పెట్టారు, జనం అలాగే పిలుస్తుంటారు. చంద్రమౌళేశ్వరరావు అన్న వారం రోజులుగా అన్నం తింటం లేదు. అజీర్త అవమానం. అన్న ఇంటికి వెళ్ళి ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకులు కొట్టావు. నేను పాకిస్తాన్ లో పుట్టలేదు, పల్నాడులో పుట్టాను. పల్నాడు ఆడపడుచును అవమానిస్తే నా కోపం కోటప్పకుండా హైట్కి వెళుతుంది. అయితే ఈ ఆడపడుచుని ఆగం చేస్తాం, నువ్వు ఏ హైట్కి వెళ్తావో చూస్తాం. నీ కళ్ళ ముందే కబడ్డీ ఆడుకుంటాం, ఏం చేయగలవో చూస్తాం.
నీకేతొచ్చా? వచ్చండి. Come on! రండిరా, మీకోసమే వెయిటింగ్. ఇప్పుడేగా పారిపోయి వచ్చావు. పారిపోవడానికి పరిగెత్తడానికి ఒక నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది. నాకు లీడర్లను కొట్టడం తప్ప క్యాడర్ని కొట్టడం ఇష్టం లేదు. వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదురా, నిన్నేసేయడానికి వచ్చాం. నేను కన్నెర చేస్తే నీ కపాలం పగిలిపోతుంది. నా మీదకి ఎవడు టాప్ గేర్ లో రాలేడు, రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే. ఏంటండి, ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని చూసే అక్కడ మీ బిల్డప్ చూసి 30 మందిని ఉతికేస్తారనుకున్నా. వాళ్ళే పారిపోయారండి. ఆ రోజు మీ చెల్లెల విషయంలో వాళ్ళందరినీ కొట్టారంటే వెనక మీ ఊరి వాళ్ళు ఉన్నారన్న ధైర్యం అన్నమాట. అవునులేండి, మీకు ప్రాణభయం ఉంటుంది కదా. నేను పరిగెత్తింది నా ప్రాణం కోసం కాదండి, మీకోసం. ఈ నేలలో దూకింది వాళ్ళు రౌడీలని కాదు, మీరు ఆడవాళ్ళని. మగాడి మీద కత్తి దెబ్బ పడ్డా పర్వాలేదు కానీ ఆడపిల్ల మీద పరాయి మగాడి చెయ్యి పడకూడదండి. మా మీద పడ్డ మచ్చ రేపైనా మాసిపోతుంది కానీ మీ మీద పడ్డ మచ్చ చచ్చిపోయేదాకా మాసిపోతుంది. వాళ్ళు 30 మంది ఉన్నా నేను ఒక్కడున్నా మా అయితే నన్ను చంపుతారు, లేదా నా చేతిలో చావు దెబ్బలు తింటారు. కానీ వాళ్ళు అన్నంత పని చేస్తే ఆ తర్వాత నేను వాళ్ళని చంపినా ఫలితం శూన్యమండి. పైగా మీకు పెళ్లి కుదిరి రేపో మాపో మరొకరికి ఇల్లాలు కాబోతున్నారు. మొత్తానికి ఆ అబ్బాయికి అమ్మాయికి విచిత్రమైన పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవరా? రోజులు మారాయి కదరా. పైగా మీ వాడేమో అమెరికాలోనే పుట్టి పెరిగిన వాడు, మా అమ్మాయినేమో అచ్చమైన తెలుగు పిల్లలా పెంచాం మేము. అదిగో వచ్చేస్తున్నట్టున్నారు. I think the helicopter is just landing. Stupid. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ని ఒక చార్టర్డ్ ఫ్లైట్ లో అమెరికా తీసుకురండి అన్నాను. వింటేగా యూ పీపుల్ didn't listen to me. అదేంట్రా, సద్దాం మీద అమెరికా వాళ్ళు విరుచుకుపడినట్టు నువ్వు నా మీద విరుచుపడతావేంటి? అయినా సుచేదిరా శృతి, isn't she here? నేను ఒక 6 hours back ఆల్రెడీ కార్ లో పంపించాను. పైకి ఎక్కండి, జాగ్రత్త. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి, కొంచెం పట్టుపట్టండి. ఏవండి, ఏంటండి? నిజంగా మీరు 30 మందిని కొట్టారా? 30 మందే కదండి. అంటే ఎంత మందినైనా కొట్టేస్తారా? తేడా వస్తే ఎంతమందా అని చూడనండి. గుంటూరు నుంచి గురజాల దాకా భూకంపమే. ఎక్కండి.
సారీ అండి, అక్కడ పాచి ఉంది. ఏం పర్వాలేదు, మీ కారు తీసుకొచ్చి నా భుజం మీద పెట్టుకోండి, ఈజీగా ఎక్కచ్చు. అయ్యయ్యో, మిమ్మల్ని తన్నకూడదండి. ఏమండి, తన్నమనలేదు, కాలు పెట్టమన్నాను. అయినా మీరు మగాళ్ళు కదా. మగాడినే గాని మొగుడిని కాదు కదా. ఏం పర్వాలేదు, పెట్టండి. అయ్యో తప్పండి. ఏమండి, నాతో చిన్న డౌట్ అండి. ఈ ప్రపంచం మొత్తాన్ని మోసేది భూదేవే కదా? అవును, భూదేవే. భూదేవి అంటే ఆడదే కదా? ఆడదే. ఈ భూమి మీద ఉన్న మగాళ్ళందరినీ ఆడది మోస్తున్నప్పుడు ఒక ఆడదాన్ని మోసే అదృష్టం నాకు దక్కనివ్వరా? ఏమీ ఆలోచించకుండా వేసుకోండి కాలు. కాలెత్తండి, ఇక్కడ భుజం మీద ఎక్కండి. జాగ్రత్త. దగ్గరికి వచ్చేసాం, అయిపోయింది, ఒక పట్టు పట్టండి. కొంచెం ఓపిక పట్టండి. పైకి శృతి, 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 అబ్బాయి కనిపిస్తున్నాడు బాబు. ఏమండోయ్, నాకు పాచి ప్రాబ్లం, కొంచెం చెయ్యమండి. జారిపెట్టట్టున్నా, కొంచెం తొందరగా పట్టుకోవాలి. చెయ్యమండి, ఎమ్మెల్యే ఇవ్వండి. స్లిప్ అయిపోతుంది, ఇవ్వండి. ఏమండి, మీరు అసలు మనుషులేనా? ఆడది కదా అని కాపాడితే నన్నే పైనుండి తోసి పారేస్తారా? దేవుడు ఉన్నాడండి, ఖచ్చితంగా ఉన్నాడు, అందుకే మిమ్మల్ని కూడా పడేశాడు. నన్ను ఎవరు పడేయలేదండి, కావాలని నేనే పడ్డాను. మీరు కావాలని పడ్డారా? ఇక లైఫ్ లాంగ్ మీతో ఉండాలని మిమ్మల్ని తోసి నేను దూకాను. పైన మా అమ్మ నాన్న వస్తున్నారండి, వాళ్ళతో పాటు స్టూపిడ్ ఫెలో శనగలు కూడా వస్తున్నాడు. వాడికి నాకు వచ్చే ఆదివారం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. బట్ వాడిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా బుగ్గలు ఎర్ర పడితేనే ఎవడు కొరికేడా అన్నట్టు నన్ను కొరికేసేలా చూశాడండి. నాకు ఫారినరా పల్లెటూరు వాడా అన్నది కాదండి, ఆడదాన్ని గుండెల్లో పెట్టుకునేవాడు కావాలి. ఆ సహృదయం మీలో చూశాను. ఒక ఆడదాని మీద పరాయి మగాడి నీడ కూడా పడకూడదని నాతో పారిపోయినప్పుడు మీలో మానవత్వం చూశాను. ఆడదాన్ని భూదేవితో పోల్చి మీ భుజంపై కాలు పెట్టమన్నప్పుడు మీలో దేవుణ్ణి చూశాను. మీరు నచ్చారు, మీ మెంటాలిటీ నచ్చింది. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మీరు ఎస్ అంటే పైకొస్తాను, నో అంటే ఇక్కడే చేస్తాను. మీ అభిప్రాయం ఏదైనా నా నిర్ణయం మారదు. ఐ లవ్ యూ. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ? నీ కళ్ళు చాలా గొప్పవి భవానీ. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు, అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది. నీ వల్లే, అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని రెండో పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావిటోతున్నా, అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, కాలి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? అదే జన్మల తీరా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తుపోయే జన్మల సంగతి ఎందుకు, ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవులు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు.
నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. వదినా వదినా, ఏంటి? మా ఊర్లో నాగేంద్రుడు చాలా పవర్ఫుల్. గిద్దెట పాలు పోసి ఏం కోరుకున్నా ఇస్తాడు. రేపు దానికన్నా ముందు మనం వెళ్ళి పాలు పోసి దాని పీడ వదిలించమని అడుగుదాం. కరెక్ట్. పద పద పద. నాగరాజా, నువ్వు మహిమ కలవాడివి. ఈ శృతి నాకు వద్దున అవ్వాలని ఆశీర్వదించు. త్వరగా పోయి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతావు. ఒక చెంబుడు నాగమౌళి పాలిపోయి. ఏమండి, అమ్మాయి వచ్చేసింది. రండి. నాన్న, ఏమైందమ్మా? ఏం కాకుండా ఇతను కాపాడాడు నాన్న. చాలా థ్యాంక్స్ బాబు, నీ సహాయం మర్చిపోలేను. ఇది తీసుకో బాబు. ఏంటండి? నేను సంతోషంగా ఇస్తున్నాను, కాదనకండి. మీ అమ్మాయి పరువు వెలగట్టిస్తున్నారా? ఆడదాని పరువు డబ్బుతో విలువ కట్టచ్చు అని మీరు నమ్మితే ఈ డబ్బు ఇవ్వండి. ఆడదాని మానానికి, మనిషి ప్రాణానికి విలువ కట్టలేమనుకుంటే ఈ డబ్బు ఉంచండి. అమ్మాయిని కాపాడావన్న ఆనందంలో తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. వస్తానండి. Hey, Shruti, stop. Da, let's go to hospital. హాస్పిటలా? Yeah, నీ బాడీ మొత్తం స్కానింగ్ తీయించాలి. ఏమైంది నీకు? నీకేమైనా అయిందేమో నా బాధ. అంత పెద్ద ఫారెస్ట్ నుంచి బయటపడొచ్చావు. దోమలు కుట్టుండొచ్చు, పురుగులు పాకుండొచ్చు, నీ బాడీ పాయిజన్ అయి ఉండొచ్చు. అక్కడ నీళ్ళు తాగి నీ లంగ్స్ లో ఫంగస్ చేరుండొచ్చు. నా కాబోయే డార్లింగ్ కి ఆ మాత్రం కేర్ తీసుకోవడం నథింగ్ రాంగ్. అమ్మాయికి ఏమైనా అయితే పైకి కనపడేదిగా బాబు. మా వాడికి కంగారు ఎక్కువమ్మా. వాడికి నీ మీద ఉన్న ప్రేమ కోసమైనా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రావచ్చు కదమ్మా. యా, కమ్. డాక్టర్, శృతిని టెస్ట్ చేశారు కదా, పాస్ ఆర్ ఫెయిల్? 100% పాస్. I'm so lucky, thank God. డాక్టర్, ఆ రిపోర్ట్ ఇది అమ్మాయికి ఇచ్చేసానే. డాక్టర్, everything is fine, Shruti. స్కామ్ లో పొలిటీషియన్ కి క్లీన్ చీట్ వచ్చినట్టు స్కామ్ లో నీ క్లీన్ చీట్ వచ్చింది. ఈ టెస్ట్ చేయమని అడిగింది ఎవరు? నేనే. అంటే ఇక్కడికి తీసుకొచ్చింది నాకు గాయం అయి ఉంటుందని కాదు, నేను చెడిపోయానా లేదా, నేను కన్యనా కాదా అని టెస్ట్ చేయించడానికి. అవునా? టెస్ట్ అయ్యాక కోపం ఎందుకు డియర్? నువ్వు సీలువత్వని సీతమని తెలిపోయింది, అందుకే చేయించాను. అమెరికాలో ఇవన్నీ కామన్ డియర్. ఈ టెస్ట్ చేయించినందుకు ఇండియాలో అయితే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తా డియర్? పెళ్ళయ్యాక ప్రతి రాత్రి ఇది శీలవతో కాదో అని అనుమానంతో చచ్చే కంటే ముందే తెలుసుకోవడం మంచిది. అదే తెలుసుకున్నాను. Now she's okay, I'm okay. ఎప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అదేంటమ్మా, పెద్దవాళ్ళం అంతా అవుననుకున్నాం కదా. నేను అనుకోవటం లేదు. Hey, what happened to all of you? No. Please don't make any hasty decisions. I love her. ప్రేమించేవాడెప్పుడు అనుమానించడు. Hey, silly girl. ప్రేమించేవాడే అనుమానిస్తాడు. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. చూడు, 6 గంటలు పరాయి మగాడితో కలిసి ఉన్న నా కూతురు శీలవతో కాదు అని అనుమానించిన నీకన్నా 6 గంటలు పరాయి ఆడపిల్ల తనతో ఉన్న నిప్పులా కాపాడి తీసుకొచ్చిన ఆ భవానీ ప్రసాద్ నీకంటే గొప్పవాడు, మా అమ్మాయికి తగినవాడు. Okay, I'm sorry, really sorry. Uncle, మీరు నాతో ఒక నిమిషం రండి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. ఆంటీ, మీరు కూడా ప్లీజ్. నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఒప్పించినా నేను చేసుకోను. Shruti, please, just cool down for a minute. వాడు ఏం చెప్తాడో వినండమ్మా. Come. Sit. Now what you'll do is, Sorry, Dad. నేను అమెరికానా వదిలేస్తాను, కానీ దీన్ని వదలను. నా క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. నాకు నచ్చింది నాకు ఓన్ కాకపోతే నేను చేస్తాను, లేదా దీన్ని చంపేస్తాను. హలో, Come on. Hey, Shruti, big drink.
నేను అమెరికన్ సిటిజన్. నన్ను కొట్టిన చంపిన అమెరికాలో నీ మీద కేసు పెట్టారు. అంతరిక్షంలో పెట్టినా పర్వాలేదు. Don't do that! Someone stop him! Hey, man, this is 5 crores worth, man! Hey, I got the helicopter, man! Get me! I've got my legs! Get the American targets to the helicopter! Oh, God! Hey, hey, guys! Now I got the helicopter! Now this is gonna come on! Hey! No! ఏం చేస్తున్నావు? నాకు చెప్పించాయి. నీ శీలానికి పరీక్ష పెడుతున్నాను రా. అంటే ఏం చేస్తావు మ్యాన్? Save my life! SOS, please! Psychos! Helicopter! ఎక్కడికి రా పారిపోతున్నావు? శీల పరీక్ష ఇంకా పూర్తి కాలేదురా. ఏం చేస్తున్నా? మంటలోకి విసురుతున్నా. చావోరా. త్రేతాయుగంలో సీతాదేవిలా నీకు అగ్ని పరీక్ష పెడుతున్నా. దాని వాళ్ళకి పెట్టాలి. కలియుగంలో మగాళ్ళకే పెట్టాలరా. నువ్వు తిరుగుపోతువైతే తగలబడిపోతావు, ఉత్తముడు అయితే ఏమీ కాకుండా బయటకు వస్తావు. నేను ఉత్తమని కాదు, చెత్తవని వేరే ఒక అమ్మాయితో తిరుగుతాను. నీకు శీలం లేదు, క్యారెక్టర్ లేదు. 5 కోట్లు విలువ చేస్తే హెలికాప్టర్ ని పాడు చేస్తున్నాడని అరిచావే తప్ప నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పలేదు. నీకు అమ్మాయి కంటే హెలికాప్టర్ ముఖ్యం, హెలికాప్టర్ కంటే ప్రాణాలు ముఖ్యం. అవునా? చెడిపోయిన వాడివి నీకెందుకురా శీలవతి? నీకు సరిపోయే క్యారెక్టర్లు అమెరికాలో దొరుకుతాయి, వెతుక్కోరా. బతికుండాలంటే ఈ పల్నాడులోనే కాదు, తెలుగు నాడులోనే ఉండడానికి వీల్లేదు. ఓరా పిడుగురాళ్లలో రైలు ఎక్కితే హైదరాబాద్ వెళ్తావు, అక్కడ విమానం ఎక్కితే అమెరికా చేరతావు. పోరా. థ్యాంక్స్ బాబు. ఈ కళ్ళతో మళ్ళీ నా కూతుర్ని చూస్తాననుకోలేదు. తప్పిపోయిన నా కూతుర్ని అప్పచెప్పినప్పుడు నీ చేతిలో డబ్బు పెట్టబోయి తప్పు చేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నీ చేతిలో పెట్టాల్సింది డబ్బు కాదు, అమ్మాయిని అని. ఏవయ్యా, అర్జెంటుగా వెళ్ళాలి. గేట్ ఎత్తాయి. ఎత్తమంటే ఎత్తడానికి ఇదే ఎత్తిపోతల పథకం కాదు, రైలు గేట్. గూడ్స్ వచ్చి గుద్దిందంటే మీ బస్సు వెళ్ళి గుంటూరులో పడుద్ది. అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతాయా? పెళ్ళా? ఎవరింట్లో? భవానీ ప్రసాద్ గారి ఇంట్లో. గేట్ ఎత్తి, గేట్ ఎత్తి. భవానీ బాబు గారి ఇంట్లో పెళ్లి అయితే రైలేందమ్మా, విమానాలు ఆపేస్తాం. కళ్యాణి వాళ్ళ అన్నయ్య అంటే పంచి కట్టుకుని పొలం పనులు చేసుకుంటారనుకున్నా. పవర్ బాగానే ఉన్నట్టుంది. ఏంటమ్మా వంకాయలు కూడా ఉయ్యారంగా జరుగుతున్నావు? చచ్చగా తరుగు. లేడీస్ స్పెషల్ బస్ వచ్చింది, మర్యాదలు జాగ్రత్తగా చూసుకోండి. పులిహార కబుర్లు చెప్పొద్దమ్మా, మాకు తెలియదు ఆ విషయం. పులిహార కబుర్లు, గోంగూర కబుర్లు నువ్వేంట్రా చెంపడేశావు? వీళ్ళ అమ్మ పాలు తాగి పెరిగారా? ఎక్స్ట్రా కటింగ్లు ఇస్తున్నావేంట్రా? కళ్ళల్లో జిల్లెడు పాలు పోస్తా. వచ్చిన వాళ్ళని బాగా చూసుకోమని భవానీ బాబు గారు చెప్పారా? అదేగా చేసేది, బాగా చూసుకుంటున్నా అమ్మాయిల్ని. పొంగడాలు పొంగడాలు పొంగడాలు. అమ్మాయి గారు అమ్మాయి గారి సామాన్లు తీసుకో. తీసుకుంటా ఏదో కూడా చేస్తారంటే వాళ్ళు బాగా స్టైల్ అయిపోయి వచ్చారు. రండి మరండి. అరే చెప్తా అమ్మా, కొంచెం పైకెత్తి పోసుకోండి అమ్మా. ఏ లేదమ్మా, పట్టు లంగాలు కదా పాడైపోతాయి, కొంచెం పైకెత్తి శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి అమ్మా. ఆ సంగతి మాకు తెలుసులే. ఏంట్రా కాళ్ళు చూద్దాం ప్లానా? లేదురా, మట్ల కనపడితే దండ పడతాను, లేవనుకో లైన్ వేసుకుంటాను. ఏ పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ?
తెలుసా లేదా? ఏం చూస్తున్నావురా? నీకు తెలుసా? నన్ను కూడా కొట్టాడు కానీ చెప్తాను. అదేంటి? అంతేనమ్మా, దెబ్బ పడితేనే గానీ మనిషి గాడు ఏరా. ఈ ఊళ్ళో అందరూ చిత్రంగా ఉన్నారే. నన్ను కూడా కొట్టాడుగండి. ఇప్పుడు చెప్పు, పెళ్లి కూతురు అన్నయ్య ఇక్కడ. అమ్మో, ఇంత పీకు పీకింది. ఏంటయ్యా, మేము పెళ్లి కూతురు కళ్యాణి క్లాస్మేట్స్ మీ అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పరేంటి? శుభలేఖలు పంచడానికి వెళ్ళారమ్మా. దారిలో వస్తుంటే ఆయన పరపతి బారుడు ఉందనుకున్నాం. ఆయనే స్వయంగా పంచుతున్నారా? సరే, పెళ్లి కొడుకు నన్ను చూపెట్టండి. తీసుకోండి. మీరు మంత్రి గారండి, ఇదేంటి? ఈ పెళ్లిలో సేవ చేసుకోవటం నా భాగ్యం అనుకుంటా. మీరు మా అతిథే కాదు, ప్రజాప్రతినిధి. మీరు పనిచేస్తే నేను అగౌరవంగా భావిస్తాను. ఇటు ఇవ్వండి సార్. భోజనాల టైం అయింది, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూడు. వదిలేండి బాబు. సారీ, తగిలిందా? అవును. నేను దూరంగానే నడిచానే, ఏం తగులుంటుంది? అమ్మాయి గారు, నా పేరు కొండయ్య, ఆయుర్వేదం డాక్టర్ని. ఎక్కడో తగిలిందంట, చెప్తే మందిస్తా. ఆయన మంది ఇస్తాడు, నేను తోతాను. చెప్పండి, నొప్పి ఎక్కడ? ఆ నొప్పి నాకు బాగుందయ్యా, ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏ లక్ష్మి, శృతికి ఏమైంది? ఆ భవాన్ని బుగ్గ పట్టుకున్న దగ్గర నుంచి దాని హార్ట్ బీటే మారిపోయింది. అర్థమైందమ్మా, అర్థమైంది. తుమ్మావంటే జలుబు చేసింది అనమాట. ఏం పర్లేదు, నా దగ్గర మందు ఉంది. నువ్వు ఇచ్చిన మందు వాడటం కంటే తుమ్మటమే బెటర్. అబ్బా, నాకే ట్రీట్మెంట్ వద్దయ్యా, నాకు ఇది బాగుంది. ఇదే బాగుందమ్మా. మీరు వెళ్ళండి. ఇంకెందుకు నగల బుద్ధి అవట్లేదా? ఏ తొందరగా వెళ్ళు. అబ్బా, ఇదేంటండి, మీకు ఇబ్బంది కలగకూడదని గజం దూరంగా పెడుతున్నాను. ఏం తగిలిందని అబ్బా అన్నారు? నువ్వు తగలాలేంటి? నీ గాలి తగిలితే చాలదా? పోరా. అయ్యో, నీ చుట్టూ తగలే పదరా. బావగారు చెల్లెలు బయలుదేరాలి కదా, వెళ్ళి పెళ్లి గారు సిద్ధం చెయ్యి. వెళ్ళి వెళ్ళు. అలాగే బాబు. నువ్వు కూడా వెళ్ళు. బాబు, కోరుకున్న వాడిని తలుచుకున్నప్పుడు గుండెల్లో పుడుతుంది తీయటి నొప్పి. పెళ్ళైన తర్వాత రావాల్సిన నొప్పి పెళ్లి కాకముందే వస్తున్నట్టుంది. ఆ నొప్పి ఎక్కడో నాకు తెలిసిందిరా. చెప్పే, తైలమర్దం చేస్తా. అది తైలమర్దనానికి తగ్గేది కాదురా, కరమర్దనం, అధరమర్దనం, మన్మథ సాక్షాత్కారానికి తగ్గుతుంది. ఏంట్రా డల్గా ఉన్నావు? గురువు గారి చెల్లెలు పెళ్లి అయిపోయింది, నేను పెళ్లి అయిపోతుంది. నా పెళ్లి ఎప్పుడు అవుతుందని. అవ్వాలంటే నీకు అది ఉండాలిగా. ఏంట్రా? కళ్యాణ యోగం. ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసినా నా మీద తొట్టే.
త్వరగా ఆపరేషన్ థియేటర్ తీసుకుపదండి. నో డాక్టర్, ఈ రూమ్ లోనే బుల్లెట్ తీసేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆపరేషన్ కు ముందు ఎనస్థీషియా ఇవ్వాలి కదండి. నేను మత్తులో కెడితే ఈ అమ్మాయిని మా వాడు చంపేస్తారా? నా ఎదురుగా అద్దం దగ్గరే ఈ అమ్మాయి నిలబడి ఉండాలి. బుల్లెట్ తీస్తున్నప్పుడు నేను ఆమెను చూస్తూ ఉండాలి. డాక్టర్, మీరు తొందరగా బుల్లెట్ తీసి పంపకపోతే జరిగిన విషయం పల్నాడులో అందరికీ తెలిసిపోతుంది. పల్నాడంతా కదిలొస్తే ఆ అమ్మాయికి ప్రమాదం. ప్లీజ్ త్వరగా తీయండి. పన్నీటి జల్లుతో తడవాల్సిన కళ్యాణ మండపం నెత్తురు చుక్కలతో తడవడం శుభం కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం. వీల్లేదు, మళ్ళీ ముహూర్తం పెట్టడం జరగదు. చంపేయను దీన్ని. నీ పెళ్లి జరుగుతుండడానికి చెబితే చావుకి భయపడేదాన్ని కాదు. నాగాయలంక నరసింగరాయుడి కూతుర్ని, శివ నాగేశ్వరి. నీ పెళ్లి ఎప్పుడు జరగాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. నువ్వు ఎవరి మెళ్ళలో తాళి కట్టాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. అమ్మా కళ్యాణి, అన్నయ్య, ఈ శివనాగేశ్వరిని మన ఇంటికి తీసుకురా. హలో మిస్టర్ భవానీ ప్రసాద్. ఏంటి దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నావు? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా, లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి అన్ని అన్ని నేనే చెప్తాను. నీ మూలంగా ఈ తాళికి రాసిన పసుపులాగా నా జీవితం కూడా రాలిపోకముందే నాకు సమాధానం కావాలి. అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. నాకు సరైన సమాధానం దొరికే వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటా. What is this? I can't stand this bloody situation anymore. Who the hell is this woman? Instead of apologizing, she's commanding you. Excuse me. You keep out of this. This is between us. Don't interfere in this matter. భవానీ బాబు, మీ పెళ్లికి రావాలని మా బంధువులు సీట్లు దొరక్కపోయినా రైలెక్కితే వస్తుంది మీ పెళ్లికి అని తెలిసి బోగీలో ఉన్న ప్రయాణికులు భవానీ బాబు పెళ్లికి మీరు ఈ రైల్లో వెళ్ళండి సార్, మేం తర్వాత లారీల్లో వస్తామని దిగేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఇలా నిలదీయటమేమిటి, దాన్ని భరిస్తూ మీరు మౌనంగా ఉండటమేమిటి? దీనికి నాకు సమాధానం కావాలి. నేను చెప్తాను. నేనెవరా అని చూస్తున్నారా? నాగాయలంక నరసింగరాయుణ్ణి, ఈ శివనాగేశ్వరికి తండ్రిని, ఈ తమ్ముళ్ళిద్దరికి అన్నని. నా పేరు చెబితే లంకెల్లోనే కాదు, వాగులు వంకెల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. అట్లాంటిది ఈ భవానీ ప్రసాద్ నా పరువు తీశాడు, నన్ను కృంగదీశాడు.